బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మిక మరణం చెందారు ఆయన. ఇక రాష్ట్ర రాజకీయాల్లో సిఆర్ఆర్ది ప్రత్యేకమైన స్థానం ఉంది. పంతొమ్మిది 1944లో తలమడుగు మండలం కోదాడు గ్రామంలో జన్మించారు సిఆర్ఆర్. ఆయన తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి. సిఆర్ఆర్ రాజకీయ ప్రస్థానం ఎంతో విశేషం. కాంగ్రెస్లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మంత్రికి ఎదిగారైన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1978, 85, అలాగే 89, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన చిన్న నీటిపారుదల శాఖ, అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఆదిలాబాద్లో ఆయన ఎంతో కీలకం. ఆయన శ్రీరామనవమి రోజు జన్మించడంతో ప్రతి శ్రీరామనవమి రోజున జన్మదినం జరుపుకునేవారు. ఇక సిఆర్ఆర్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. సిఆర్ఆర్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సిఆర్ఆర్ మరణం రాష్ట్రానికే కాకుండా ఆదిలాబాద్కు తీరని లోటు అని కంది శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, సిఆర్ఆర్ గారు హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేని లోటు తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నిజంగా వారు లేని లోటు తీర్చడం అసాధ్యం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వారు ఏ లక్ష్యాల కోసమైతే కలగన్నారో, ఆదిలాబాద్ ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయాలనుకున్నారో, వారి ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా మేము పగలు రాత్రి కష్టపడి వారు అనుకున్నటువంటి లక్ష్యాల్ని మేము సాధిస్తామన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వారి ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ ని నిర్మించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం శాంతి. రామచంద్ర అకాల మరణం ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా వారు 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు మంత్రివర్గంలో, అంతకుముందు సమితి ప్రెసిడెంట్ గా అహర్నిశలు ప్రజలు అభివృద్ధి అనే కార్యక్రమంతో వారు ఎప్పుడు చూసినా అదే అభివృద్ధి గురించి ఆలోచించేవారు. చాలా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర లోటు జరిగింది. ఇప్పుడు మంచి నాయకుని కోల్పోయింది ఆదిలాబాద్ జిల్లా. వారికి, వారి కుటుంబానికి దేవుడు వారికి దృఢ సంకల్పం కల్పించాలని, వారికి స్వర్గ జరగాలని కోరుకుంటూ నేను వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాను. మాజీ మంత్రివర్యులు సి రామచంద్రారెడ్డి గారు ఈ రోజున హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో హఠాత్ మరణం చెందారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాం. వారు ఆదిలాబాద్ జిల్లాలో సమితి ప్రెసిడెంట్ గా చేశారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా గెలిచారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి కాన్స్టిట్యున్సీ ప్రజలను అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు ఆదుకుంటా ఉండేవాళ్ళు. జిల్లాలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో గొప్పగా ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణం జిల్లా ప్రజలకి చాలా
శోచనీయమైనటువంటి విషయం. ఆ లోటు పూర్చలేనటువంటిది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. పెద్దలు రామచందర్ రెడ్డి గారి మరణ వార్త విని మేమంతా దుఃఖసంతుతో ఉన్నాం. ఎందుకంటే తండ్రి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు కానీ మాజీ మంత్రి అయినటువంటి రామచందర్ రెడ్డి గారు హఠాత్ మరణం మా అందరికీ బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఆయన స్వర్గాన్ని ఆయన ఇంటికి వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కింద ఒక వారం కిందనే. సో ఈ వారంలోనే ఇలా జరగడం నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఆయనకు చాలా పెద్ద పేరు. అలాంటి పెద్ద ఆయన మాకు లేకపోవడం తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా తీరని లోటు. ఎందుకంటే ఆయన అడుగు జాడలో నడువుదాం, ఆయన ఒక సూచనలు పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకెళ్లే మాలాంటి యువకులకు ఒక పెద్ద గాడ్ ఫాదర్ గా ఉన్న రామచంద్ర రెడ్డి గారు లేకపోవడం మా అందరికి బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ ప్రజలు ఆ ప్రాంతానికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఆ పెద్దయిన లేకపోవడం మాకు అందరికి బాధాకరం. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటున్నా. రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఒక ఆదిలాబాద్ కాకుండా రాష్ట్రంలో మొత్తం ఒక వెలిగిన మంచి. ఆదిలాబాద్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత అక్కడ మంత్రి కావడం ఆ జిల్లాకించి, తర్వాత ఆయన అనేక అభివృద్ధులు కానీ రిమ్స్ హాస్పిటల్ కానివ్వండి అక్కడ ఆదిలాబాద్ లో ఉన్న ప్రాజెక్టులకు చాలా కృషి చేయడం జరిగింది. అందు గురించి రామచంద్ర రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటు కనిపిస్తుంది. అదే విధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇది చేయాలని, ఆయన లేని లోటు ఆ కుటుంబం తీర్చాలని ఇది చేస్తుంది. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు సిఆర్ఆర్ గారు హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేని లోటు తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నిజంగా